మూలా నక్షత్ర పౌర్ణమి కదా, చాలా విశేషం. ఈరోజు సాయంత్రం నారాయణుల ముందు లేదా లక్ష్మీనారాయణుల ముందు భక్తితో పూజించి అర్చించి చెలిపిడితో దీపాలు చెయ్యండి. అంటే బియ్యం పిండి బెల్లంతో మనం చెలివిడి చేస్తాం కదా, వాటితో నెయ్యి పోసి లక్ష్మీనారాయణుల ముందు వెలిగించండి. వెలిగించి లక్ష్మీనారాయణని భక్తితో పూజించి రవ్వతో తయారించిన ఏదైనా కేసరినో సమాధ భక్షం కానీ తయారించి నైవేద్యం చేసి భక్తి శ్రద్ధతో పూజించండి. ఇలా ఆచరించడం వలన లక్ష్మీ కటాక్షం, నారాయణ కటాక్షంతో మనకి పేదరికం నుంచి దూరం అవుతాము. అయినంత వరకు ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి, పేదరికం రాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి గడియలు ఈరోజు సాయంత్రం భక్తిపూర్వకంగా ఆచరించండి. అయినంత వరకు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన ఇంట్లో సాయంత్రం మీరు ఆచరించుకోండి. ఆచరించిన శుభమే. లేదా ఏదైనా దేవాలయంలో సామూహికంగా ఈ పౌర్ణమి గడియల్లో ఆచరిస్తూ ఉంటే వెళ్ళి సంకల్పం చేసుకుని రండి, అది కూడా పుణ్యఫలమే. లక్ష్మీనారాయణుల కటాక్షంతో పేదరికం దూరమై ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ఈ రోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల ముందు చలివిడితో చేసిన ప్రమిదల్లో నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజించాలి. పూజానంతరం రవ్వకేసరి లేదా సపాద భక్ష్యాలని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభప్రదం.